మీరు చెప్తే నమ్మరు. ఒకసారి ఒక భూత వైద్యుని అడిగాను ఇలాగా. భూత వైద్యుని చెప్పు తిరుగుతుంటే ఒకసారి తగిలాడు. అడిగా, ఏమయ్యా నిజంగానే నువ్వు చేతబడులు ఎడతావా, భూతాలు ఎల్లగొడతావా అన్నాడు. ఈ ప్రాసెస్ ఎలాగా అంటే మీకు తెలదండి అన్నాడు. నీ మొహం ఎల్లగొడతావు, ఎంతమందిని మోసం చేస్తావు, గాలి మనిషి నువ్వు, ఇలాంటి గాలి పనులు చేసుకు బతక్కో, తప్పది, మోసం చేయకు మనుషుల్ని. నిజంగానే నీకు అంత దెయ్యాలతో కాంటాక్ట్ ఉంటుందా, ఏ నెంబర్తో మాట్లాడతావు, ఈ దెయ్యాలతో కాంటాక్ట్ పెట్టుకుంటావు నువ్వు. అంత అబద్ధాలు వాళ్ళు చెప్పేవని వాళ్ళు బతకడం. నువ్వు నిజంగా అంత దెయ్యాలతో కాంటాక్ట్ ఉంటే నీ దగ్గరికి వచ్చి 20-30 నిన్ను అడుక్కొక్కర్లా, ఆ దెయ్యంతో మాట్లాడుకుని. ఇవాళ రాజమండ్రిలో ఏవి అప్పారావు రోడ్లో పెద్ద ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఇంట్లో బాగా బంగారం డబ్బులు ఉన్నాయి. నువ్వు ఆవిడ మీదకి వెళ్ళి ఆవిడని ఆవహించేసి, నేను అక్కడ ఆర్కే టిఫిన్ దగ్గర ఇడ్లీ తింటా ఉంటాను, మూటగట్టి తెచ్చి నా దగ్గర ఎట్టేసి వెళ్ళిపోమను. అలా పట్టుకొచ్చేద్ది, ఏం ఎరగనట్టు పట్టుకొచ్చేసి అక్కడ పెట్టేద్ది, పెట్టేసి తాటా చెప్పి వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి మామూలు పడుకుంటుంది. ఆవిడ వదిలేద్ది దెయ్యం. అయ్యా అని చూసుకుంటే బీరో ఖాళీగా ఉంటుంది. వీడికి వచ్చేస్తాయి కదా డబ్బులు. అంత దెయ్యాల మీద అధికారం ఉంటే ఆడు గాలుడు అనమాట. అందుకే నీ దగ్గర 100-50 కోసం